ఈరోజైతే పొలంలో అయితే బోర్ అయితే చూపించినాము. నీళ్ళైతే బాగా పెద్ద నీళ్ళైతే పడినవి. అందుకు నమస్కారం. నేను మీ ఫార్మర్ శివ. చూసే ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పొలం పక్కనే పెద్ద నీళ్ళైతే పడినవి. బాబు వావ్, ఇది 280 అడుగుల్లో నీళ్ళైతే పడినవి. చూడండి ఎంత లోపుతుగా అంత నీళ్ళు పైకి కుత్తుంది. ఈ ఎండాకాలం వర్షం లేక ఎక్కడ చూస్తే అసలు నీళ్ళు లేదు. కానీ ఈ భూమిలోపు ఎంత పెద్ద నీళ్ళు సిక్కిందని చాలా మంది ఆ రైతులు ఆశ్చర్యపోయి అయినారు. అందరూ సంతోషంగా ఆనందంగా పడిన ఒక రైతు వచ్చేసి పొలంలో ఎన్ని బోర్లు వేపించినాడంటే ఒక 50 బోర్లు అయితే వేయించినాడు. కానీ ఈ సంవత్సరానికి ఈ పెద్ద నీళ్ళు పడిన చాలా సంతోషపడిన ఒక రైతు చాలా ఆనందంగా ఉన్నాడు. మేము కూడా మీకోసం ఆనందం చూపించాలని ఈ వీడియో తీసాను. ప్రతి ఒక్కరు చూడండి. చూసే ముందు మీరు ఏమన్నా డౌట్ వచ్చినా కూడా కామెంట్ చేయండి. ఇది ఊర్లో మా ఊరు పక్కనే మనుషులే చూసినారు. మా చేసిన నీళ్ళు అంత గుర్తుంది. నీళ్ళు ఎట్లా వేసినా ఎట్లా పడితే పెద్ద నీళ్ళు ఇంత తెల్లగా తీయగా ఉన్న ఫ్రెండ్స్ మా పొలం పక్కన అయితే పాప నేనైతే పోయినాను. సూపర్, ఇంత నీళ్ళు నేను అప్పుడు చూడలేదు జీవితంలాగా. మీరు చూసింటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ పెద్ద నీళ్ళు పొలంకి ఎక్కువ అని చెప్తుంది. నీళ్ళు ఎలా గుర్తుందో చూసారా? పాప వా వండర్ఫుల్. కళ్ళు చెదరబాబు, మైండ్ బ్లోయింగ్. ఇంత నీళ్ళు చూసే ఉండొచ్చు కానీ నీళ్ళు ఎక్కడ వరకు కట్ట పడుతున్నవి. పాప నీళ్ళు కట్ట అవసరం లేదు. ఎట్లా కట్టవచ్చు నువ్వు? రైతు మోటార్ అవసరం దింపడే అవసరమే లేదని చెప్తున్నావు ఒక రైతు అన్న. కానీ చూడండి ఇంత నీళ్ళు ఇంకా వస్తే ఇంక ఏం దింపుతావు లోపలికి చెప్పండి, మీరే చెప్పండి. అందుకని ఇట్లా డైరెక్ట్ కట్టుకోవచ్చు నువ్వు అని చెప్తున్నారు. కానీ మనకైతే చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఇట్లా రైతులకి ఇట్లా బోరు పడితేనే చాలా సంతోషం ఉంటారు. రైతు కూడా బాగా నవ్వుకుంటా బాగా మంచిగా ఉంటాడు జనం. కానీ నీళ్ళు పడిపోతే చాలా నష్టం. ఇది వచ్చేసి 350 తగ్గన స్టార్టింగ్, లాస్ట్ 340. ఇంకా 400 కొట్టిస్తామంటే పెద్ద చాలు వద్దన్నారు. ఎక్కువ వేపిస్తే కింద నీళ్ళు పోయేసి అక్కడ బొక్కకి వద్దు చాలన్నారు. అందుకోసం చాలని 340 చాలని చెప్పి కేసం పైపు కూడా దింపేసినారు. మనకైతే చాలా ఆనందం ఉంది. వాళ్ళైతే సంతోషంగా పడినారు. బోరు వాళ్ళు కూడా పని చేసేవాళ్ళు కూడా సంతోషంగా పడినారు, నవ్వుతున్నారు, కామెడీ చేసుకుంటా. వాళ్ళు కూడా ఎండకే చూసి ఎండ ఫుల్ కొడుతుంది. ఆ ఎండకే వాళ్ళు నీళ్ళు కూడా పోసుకున్నారు, స్నానం కూడా చేసినారు. చూడు ఎట్లా గుద్దుతుంది. చూడండి ఎంత ఇలాంటి నీళ్ళు కూడా మనకి బాగానే ఎంత నూనెగా ఎట్లా చేసినా అట్లా పోతుంది. నీళ్ళు రావడం జరుగుతుంది. పైప్ దింపితే చాలు 20 అడుగులు పైపు ఉంటుంది ఫ్రెండ్స్. అదే లోపల దింపినామంటే గడగడ సౌండ్ వస్తూనే ఉంటుంది. చూసే ఉంటారు. అట్లా నీళ్ళు అట్లా గుర్తుంది. చూసారు ఇప్పుడు చూస్తే ఇంత పైకి పోతుంది. ఇది సుమారుగా 20 అడుగులు పైపు మీదే పైకి పోతుంది. నీళ్ళు చూసి ఎట్లా గుర్తుందో సేమ్ మిషన్ ఉన్నట్లా ఎట్లా స్పీడ్గా ఇది కూడా ఎట్లా గుర్తుంది. చూడండి పాప నీళ్ళు అదృష్టం చేయాలి ఫ్రెండ్స్. నీళ్ళు పొలాల్లో పడాలంటే ఎంతోమంది ఎన్నో బోర్లు వేసి నష్టపోయి ఉంటారు. కానీ ఒక బోర్ గుంత చిక్కితే చాలు ఒక్కగా ఇంకా నీళ్ళైతే ఇంకా స్టాప్ చేసినారు, చాలా అన్నారు. ఇంకా పైపులు అయితే ఇంకా పైకి లాగుతున్నారు. ఇంకా కేసింగ్ పైపు కూడా దింపినారు. ఇంకా ఎంత తీసినారు. ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. మేము కూడా ఇంకా రెస్టారెంట్ కాదా మళ్ళీ ఉంటా. బాయ్, చూసుకోండి.